రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్వి ఫార్మింగ్. మన సెవెంత్ స్ప్రేగా వచ్చేసేసి మన మిర్చి తోటలో మనం ఈ మూడు మందులు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మూమెంట్ ఎనర్జీ బేర్ కంపెనీ వాళ్ళది, అండ్ సెకండ్ వన్ వచ్చేసి అదే బేర్ కంపెనీ వాళ్ళది మనం జంప్ కూడా తీసుకోవడం జరిగింది. అందులో వచ్చేసి మనకి తెగుళ్ళు కొంచెం ఈ వర్షాలకు వచ్చేసి మనకి తెగుళ్ళు అనేది ఉధృతి అనేది కొంచెం ఎక్కువైంది. సో దానివల్ల వచ్చేసి మనకు స్వాల్ కంపెనీ వాళ్ళతో జూనిఫర్ అని తీసుకోవడం జరిగింది. సో మొదటి వన్ అయితే జూనిఫర్ తీసుకోవడం జరిగింది. ఇది మూమెంట్ ఎనర్జీ అనేది మనకి 10 ట్యాంకులకి కాబట్టి ఒక 250 ml మాత్రం తీసుకోవడం జరిగింది. 250 ml ఇది 2-వే సిస్టమిక్ అండ్ ఇన్సెక్టిసైడ్ అనమాట. ఇది 2 విధాలుగా పనిచేస్తుంది అనమాట. ఇది 2 విధాలుగా అంటే మనకి మొక్క ఆకు మీద పడ్డా కూడా ఆకు నుంచి ఏరు వరకు అనేది ఆ మందు అనేది అక్కడ స్ప్రెడ్ అవుతుంది అనమాట. మళ్ళీ రివర్స్లో వచ్చేసి వేరు నుంచి మన ఆకు వరకు మనకి స్ప్రెడ్ అవుతూ జరుగుతుంది అనమాట. దీనివల్ల ఎటువంటి దోమ వలన కూడా ఎటువంటి త్రిప్స్ వలన కూడా అవి తిన్నా కూడా మింగినా కూడా దాని నర్వస్ సిస్టమ్ మీద చాలా బాగా వర్క్ చేస్తుంది. అంటే ఇది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇన్సెక్టిసైడ్ అనమాట. మనకున్న టాప్ మందులలో బెస్ట్ మందు అనమాట మూమెంట్ ఎనర్జీ అనేది. సో మనకి ఇందులో వచ్చేసేసి ఉన్న టెక్నికల్ వచ్చేసి స్పైరోటెట్రామేట్ 11.01% అనేది ఉంటుందన్నమాట. సో మనకు దీనివల్ల వచ్చేసి త్రిప్స్ అనేది బాగా కంట్రోల్ అవుతాయి అనమాట. త్రిప్స్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది స్పైరోటెట్రామేట్ అనే ఈ మందు. అండ్ ఇమిడాక్లోరోఫైడ్ కూడా వచ్చేసి ఇందులో ఒక 11.0% ఉంటుంది. దీనివల్ల వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు తెల్లదోమ కానీ పచ్చదనం అనేది క్లియర్ అవుతుంది. సో ఈ రెండు టెక్నికల్ వల్ల వచ్చేసి మనకి త్రిప్స్ కంట్రోల్ అవుతుంది, మళ్ళీ నల్లి కంట్రోల్ అవుతుంది, అండ్ మైట్స్ కంట్రోల్ అవుతాయి, అండ్ దోమ కూడా తెల్లదోమ పచ్చదనం ఎటువంటి దోమలు ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. అండ్ దాంతోపాటు దీనికి మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి జంప్ కూడా తీసుకోవడం జరిగింది, ఒక 40 గ్రాములు. సో జంప్లో వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు పిప్రోనిల్ అనేది 80% ఉంటుంది. ఇది వటబుల్ గ్రాన్యులర్ రూపంలో ఉంటుందన్నమాట. సో మనం దీన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇది కూడా వచ్చేసి మనకి త్రిప్స్కి చాలా బాగా పనిచేస్తుంది, అందరికీ తెలుసు. ఎక్సలెంట్ పనిచేస్తుంది. ఇది ఒక్కటే కాకుండా దీన్ని సపోర్ట్ చేసుకుంటే మనకు కొంచెం ఈ వర్షాలకు అనేది కొంచెం ఉధృతి ఎక్కువ కావడం వల్ల దీన్ని కూడా యాడ్ చేసి తీసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకు వచ్చేసి మనకు కొంచెం ఆకుమచ్చ తెగులాలు కొంచెం కనిపిస్తుంది, అండ్ ఈ వర్షాల వల్ల కొంచెం అక్కడక్కడ కొమ్మకుళ్ళు డాళ్ళకు రావడం కానీ లేకపోతే చెట్లు చనిపోవడం కానీ జరుగుతుంది. సో దాని గురించి మనకి ఈ ఫంగిసైడ్ కూడా తీసుకోవడం జరిగింది, ఒక 600 గ్రాములు స్వాల్ కంపెనీ వాళ్ళది. సో ఇందులో వచ్చేసి మన టెక్నికల్ వచ్చేసి మ్యాంకో జబ్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ మనకు తెలిసి షాప్లో ఉంటుంది. ఇది సేమ్ 50% ఉంటుంది. అండ్ ఇది థయోఫినేటెడ్ మెథిలేట్ 25% ఇది ఉంటుంది. ఇది మనకి రోకో టెక్నికల్ అనమాట. సేమ్ ఆ రోకోలో వచ్చేసి మనకి 75% ఉంటుంది అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి 25% ఉంటుంది. అండ్ దాంతోపాటు మ్యాంకో జబ్ కూడా ఉంటుంది. సో ఈ రెండు మిక్స్ అయ్యి ఉండటం వల్ల సో కొంచెం ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందని చెప్పేసి మనం దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఇందులో సాపు అండ్ రోకో రెండు టెక్నికల్ అనేది కంబైన్ ఉండడం వల్ల కొంచెం చాలా బాగా వర్క్ చేసింది. ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను వాడాను. సో ఎక్సలెంట్ రిజల్ట్ చూపిస్తుంది. సో దాని గురించి నేను ఈ ఇయర్ కూడా ఇది తీసుకోవడం జరిగింది, ఇది తెగుళ్ళకి. సో మన సెవెంత్ స్ప్రేకి వచ్చేసి ఈ 3 కలిపి తీసుకొని స్ప్రే చేసాము. స్ప్రే చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది మీకు చూపిస్తాను. అంటే ఎక్సలెంట్ రిజల్ట్ చూపించింది, అండ్ అది చూపిస్తాను మీకు.